నమస్తే అండి. నేను మీ మళ్ళీ మరొక వంటతో మీ ముందుకు వచ్చేసాను. ఎక్కువ మసాలాలు వాడకుండా సింపుల్గా చేసుకునే ములక్కాడ కోడిగుడ్డు కర్రీని చూద్దామా. ముందుగా నీళ్ళలో కోడిగుడ్లు వేసుకోండి. వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని వాటిని ఉడకబెట్టండి. ఉడకబెట్టిన తర్వాత తొక్క తీయండి. అంటే నా తొక్క కాదండి, కోడిగుడ్ల తొక్క అనమాట. నెక్స్ట్ ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలు కోసుకొని టమాటా పచ్చిమిర్చి ప్యూరీ చేసుకొని ములక్కాడని ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎక్కువ వాడడం మంచిది కాదండి మన ఆరోగ్యానికి. సో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకొని జస్ట్ గరిటెతో అలా కలుపుకోండి. తర్వాత అందులో కోడిగుడ్లను వేసుకొని లైట్గా వేయించుకోండి, ఎక్కువ అవసరం లేదు. తర్వాత వాటిని కూడా పక్కన పెట్టేసుకోండి. అదే నూనెలో ఉల్లిపాయ ముక్కల్ని వేపుకోండి. జస్ట్ అలా గరిటెతో కలిపని చూసారా, అలా కలిపిన తర్వాత కరివేపాకు కూడా అందులోనే వేసుకోండి. కరివేపాకు ఎంత తింటే అంత మంచిదండి మన కళ్ళకి, హెయిర్కి కూడా. తర్వాత ములక్కాడ ముక్కలు అందులోనే వేసుకొని జస్ట్ అలా మగ్గించుకోండి. తర్వాత టమాటో ప్యూరీ వేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. జస్ట్ అలా అన్నిటినీ బాగా గరిటెతో మిక్స్ చేసుకున్నాను చూసారా. ఆ తర్వాత అవన్నీ మనం బాగా మగ్గించుకోవాలి కాబట్టి దాని మీద మూత పెట్టేసేయండి. మూత పెట్టేసారా, నేనైతే పెట్టేశాను. ఆ తర్వాత కాసేపటి తర్వాత మగ్గిన తర్వాత చూసారా ఒక ఆయిల్ పైకి తేలి ఎలా కనబడుతుందో. సో ఇప్పుడు మనం ఏం చెప్దామంటే 1 స్పూను జస్ట్ అది గరం మసాలా అనమాట. ఏం కాదండి, అసలు ఏం మసాలా లేదు, జస్ట్ అదొకటే కొంచెం టేస్ట్ కోసం. ఆ తర్వాత 1 స్పూన్ కారం కూడా వేసేసుకుందాం అందులోనే. వేసుకున్నారా? నేనైతే వేస్తాను. ఆ తర్వాత 1 స్పూన్ అదే అండి సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలపండి. చూసారా కొంచెం అడుగండిపోయినట్టుంది, అలాంటప్పుడే వాటర్ వేసేసుకున్నామంటే సరిపోతుంది. పక్కన పెట్టుకొని కోడిగుడ్లను కూడా అందులోనే వేసేసుకొని జస్ట్ అలా కొంచెం కలుపుకోండి. సో తర్వాత మనం ఏం చేద్దామంటే మన హైలో పెట్టుకుందాం, కొంచెం నీళ్ళు మరగడం కోసం. నీళ్ళు చూడండి బబుల్స్లా వస్తుంది. అప్పుడే మూత పెట్టేసామంటే ఆ వాటరు బాగా మరిగి దగ్గరికి అవుతుందన్నమాట కర్రీ. మీకు పులుసులా కావాలంటే కొంచెం వాటరీగా ఉండేలా చూసుకోండి. ఇగురులా కావాలంటే అలా సరిపోతుంది. చూసారా దగ్గరికి అయిపోయింది. అంతే, మన కోడిగుడ్డు ములక్కాడ కర్రీ తయారైపోయినట్టే. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.